అబ్బబ్బబ్బా వచ్చేసినాం. ఇక మన ఖైరతాబాద్ గణేష్ తర్వాత అయితే అతిపెద్ద గణేష్, అంటే హైట్లో చూసుకుంటే చాలా పెద్ద గణేష్ అని మీరు ఫీల్ అవుతారు కదా. ఇక మనకు అందరు ఫీల్ కావాలి. కానీ గణేష్ ప్రత్యేకత ఏంటంటే మీరు చూస్తారు కదా, అదే ఈకో ఫ్రెండ్లీ గణేష్ సంరక్షణ ఉంటుంది. అండ్ 63 ఫీట్ల గణేష్, ఈకో ఫ్రెండ్లీ గణేష్ చూస్తారు కదా. మన ఖైరతాబాద్ గణేష్ తర్వాతనైతే చాలా పెద్ద వినాయకుడు అయితే మన ఈ వినాయకుడే. సో ఇంత పెద్ద వినాయకుడిని అయితే మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇది మన ఏమంటారు, పర్యావరణాన్ని కాపాడడానికి అని చెప్పేసి అయితే వినాయకుడిని మట్టితో అయితే రూపొందించడం జరిగింది. సో మట్టితో వినాయకులను చేసి అండ్ మట్టితోటే ఇక్కడనే కరిగించేసి అంటే నిమజ్జనం కూడా ఇక్కడనే చేస్తే మట్టి కరిగిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు అని చెప్పేసి అయితే ఈ వినాయకుడిని ప్రతిష్టాపించడం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఎంత 63 ఫీట్ల వినాయకుడు. పర్యావరణ అనుకూలమైన గణేష్ విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది. సో వీళ్ళైతే అదే ఆలోచనగా పెట్టామని కూడా చెప్తున్నారు. అయితే ఇంకోటి, మన మట్టి వినాయకులను చాలామంది అయితే ఉత్పత్తి చేస్తున్నారు, ఉచితంగా ఇస్తున్నారు. అయితే వినాయకుడిది వర్క్ మాత్రం మొత్తం అయిపోయింది. వర్క్ వచ్చేసి చాలా కళాకారులు చాలామంది కలిసి చేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, మన ఇక్కడ కళాకారులు అయితే ఉన్నారు. వీళ్ళే ఇక్కడ మట్టితో కూడా చాలా విగ్రహాలు అయితే చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా లోపల కూడా సో ఈ కళాకారులు వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఓన్లీ మట్టితో చేయడం, ఎటువంటి రంగులు వాడకపోవడం, ఒకవేళ వాడినా కూడా న్యాచురల్ కలర్స్ ఉంటాయి కదా, న్యాచురల్ కలర్సే వాడడం, మట్టితో వినాయకుడిని చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ చేయడం జరుగుతుంది. మట్టి వినాయకులను పెట్టడం ద్వారా పర్యావరణానికి కాపాడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి యూత్ కూడా మంచి మెసేజ్ లాంటిది అయితే ఉంటుంది అని కూడా చెప్తున్నారు. ఇంకా మనం చూసినట్టయితే ఉత్పత్తి సమయంలో కూడా ఏంటంటే నిమజ్జనం తర్వాత పర్యావరణాన్ని కాపాడే విధంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే త్రిముఖ అంటే 3 తలల వినాయకుడిని కూడా మట్టితో తయారు చేయడం జరిగింది. మనం వాటర్ తోటి నిమజ్జనం చేసేసిన తర్వాత అక్కడిని నిమజ్జనం చేసి ఆ మట్టిని అయితే మన ఏమంటారు తులసి మొక్కగా మార్చుకోవడానికి మట్టి వినాయకుడు త్రిముఖ అంటే 3 తలల వినాయకుడు. ఇక్కడ చూస్తే వాళ్ళు అయితే ఇప్పుడు ఆర్డర్ ఇచ్చారు. అది ఇంకా వాళ్ళు ఏ విధంగా ఆర్డర్ ఇస్తే ఆ విధంగా చేయాలంటే, లేదంటే వేరే మొక్కలు ఏవైనా పెట్టుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది అని కూడా వీళ్ళు చెప్తున్నారు. ఈ విగ్రహాలు ఏమో సేల్ చేసేటివి కదా అన్న, ఇవి అమ్మేటివి కదా. అది ఇప్పుడు మట్టితో చేసింది కదా, మొత్తం విగ్రహం మట్టితోటే కదా. 63 అవి అక్కడ ఉన్నాయి కదా వినాయకులు, ఆ వినాయకులు సేల్ చేయనికంట. ఇది మాత్రం ఇక్కడనే ప్రతిష్టాపించారంట. ఈకో ఫ్రెండ్లీ గణేష్, తెలంగాణ యూత్ అసోసియేషన్ 19th ఇయర్. వీళ్ళ 90 వీళ్ళు ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడుతున్నారు మామూలుగా. అయితే ఈసారి మాత్రం ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెట్టాలని చెప్పేసి అయితే నిర్ణయించుకొని ఇది 19th ఇయర్ ఇక్కడ. అయితే ఇది మనకు వచ్చేసి ఇక్కడ అది కనిపిస్తుంది కదా, నాగోలు బ్రిడ్జ్ ఉంది కదా, నాగోలు బ్రిడ్జ్ పక్కనే
కెనరా బ్యాంక్ లేన్ అని ఉంటుంది. మీరు బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నా కనిపిస్తుంది, కింద నుంచి వెళ్తున్నా కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చూస్తారు చాలామంది వచ్చారు చూడడానికి. మనకు ఇక్కడనైతే చాలా గోవా అంటే ఇది కట్టెలతో కట్టిన గోవా, ఇది కట్టెలతో కట్టిన గోవాతోటి వేయడం జరిగింది. గణేశుని అయితే పెట్టడం జరిగిందని కూడా చెప్తున్నారు. పర్యావరణానికి అనుకూల గణేష్ విగ్రహాలు ఉపయోగించడం వల్ల మనకేంటంటే తగిన నీటి కాలుష్యం ఉంటుంది అండ్ జలజీవనం చాలా దగ్గర నుంచి. సో మనకు కర్రలు ఇట్లా గీసిన తర్వాత అయితే ఇది కనిపిస్తుంది. మనం చూస్తున్నాం బస్తీ విఘ్నేశ్వరుడే అని చెప్పి చాలామంది అయితే వినాయకులను తీసుకొని వస్తున్నారు. వినాయకులను అయితే తీసుకొస్తున్నటువంటి వినాయకులు సాధారణంగా హానికరమైన పెయింట్స్ లేదా ప్లాస్టర్. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా అయిపోయింది వర్క్ కూడా ఆల్మోస్ట్. ఇంకా గోవా కట్టలు అవన్నీ తిప్పేసిన తర్వాత పండుగ రోజు నుంచి అయితే పూజలు అయితే జరుగుతాయని చెప్పేసి అయితే చెప్తారు. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చేసి టీం వచ్చేసి TYA అని ఒక టీం ఉంది. TYA టీం అంటే తెలంగాణ యూత్ అసోసియేషన్. వీళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. ఈ బ్యానర్లో మీరు చూసినట్టయితే తెలంగాణ యూత్ అసోసియేషన్ అని ఉంది. 19th ఇయర్ సెలబ్రేషన్ చేస్తారు. 63 feet ఈకో ఫ్రెండ్లీ గణేష్ శ్రీ విశ్వసేన మహాగణపతి ఫర్ డొనేషన్. ఎవరైనా డొనేషన్ కూడా ఇవ్వాలనుకుంటే నంబర్ కూడా పెట్టారు. సో ఇది ఈ విధంగానైతే ఇక్కడ మన నాగూర్లో అయితే అతిపెద్ద గణేశుడు 63 అడుగుల గణేశుడు, ఖైరతాబాద్ వినాయకుడు, ఇంకా చాలా పెద్ద వినాయకుల తర్వాత అయితే ఇక్కడ ఈ వినాయకుడిని అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడనైతే చూడడానికి చాలామంది అయితే చూస్తున్నారు. ఆఫ్ ప్యారిస్కు బదులుగా సహజ బంకమట్టి, షాదు మట్టి లేదా ఇతర బయోడిగ్రేడబుల్ పదార్థాలను ఉపయోగిస్తాయి. ఈ విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోయేలా, నీటి కాలుష్యాన్ని తగ్గించేలా మరియు ఎటువంటి హానికరమైన అవశేషాలను వదలకుండా రూపొందించబడుతున్నాయి మట్టి వినాయకులు. అయితే మన సాంప్రదాయాలు ఏమవుతున్నాయంటే విగ్రహాలు తరచుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ POP అంటారు కదా, దాన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి. అయితే ఇది సులభంగా కరిగిపోదు. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే వాటర్ చెరువులలో అయితే ట్యాంక్ బండ్లో కానీ సార్లు కానీ వేస్తారు. అక్కడ వాటర్ కూడా అంతా హానికరంగా మారిపోతుంది. పర్యావరణానికి అనుకూల ఇంత పెద్ద షెడ్ వేయడానికి అండ్ ఇంత కళాకారులు చాలా కష్టమైన పని, కానీ చేసి నిరూపించారు. గ్రేట్ నిజంగా. ఎందుకంటే ఈరోజు రేపుల్లో అందరూ పెద్ద వినాయకులు ఉండదు. మొత్తం చుట్టుపక్కల మనం చూస్తుంటాం గణేష్లను నిమజ్జనం చేసిన రోజు డ్యాన్స్లు ఆడడం అట్లాంటివి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈకో ఫ్రెండ్లీ గణేష్లను మనం చాలా బాగుంటుంది. అందరూ పెద్ద వినాయకుడిని పెట్టాలి, కలర్ఫుల్ ఉండాలి అని చెప్పేసి తెస్తున్న రోజులలో మనకు మాత్రం ఒక మంచి మెసేజ్ అనుకోవచ్చు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనేది ప్రతి వీధుల్లో, ప్రతి సందుల్లో, ప్రతి గల్లీలో పెడితే చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే పర్యావరణం వల్ల మనకు చాలా ముప్పు కూడా ఉందని చెప్పేసి ఆల్రెడీ మన అందరికి కూడా తెలుసు. అయితే ఎప్పటి నుంచో కూడా నడుస్తుంది. పొల్యూషన్ ప్రాబ్లం కూడా మనం చూస్తాం. మనము నిమజ్జనం రోజు కూడా మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలలో పొగతో నిండిపోతుంది. దానివల్ల చాలా జబ్బులు కూడా వస్తున్నాయి, చాలామంది ప్రాబ్లం అవుతుంది. సో అటువంటి జరగకుండా ఉండాలంటే ఆల్మోస్ట్ ఎక్కువగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని అయితే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా నచ్చినట్టయితే ఈకో ఫ్రెండ్లీ గణేష్ పెట్టొచ్చా లేదా అనేది మీకు నచ్చినట్టయితే మీరు కూడా చెప్పండి ఫ్రెండ్స్. సో మనమైతే ఈరోజు ఇక్కడికి వచ్చి నాగోల్లో అయితే వీడియో తీయడం జరిగింది. మనకైతే చాలా మంచి సపోర్ట్ చేయడం జరిగింది తెలంగాణ యూత్ అసోసియేషన్ నుంచి కూడా అన్నవాళ్ళు ఇది. సో మనకి
మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. ఈకో ఫ్రెండ్లీ గణేష్ బెటరా లేదంటే మామూలుగా బస్సీలలో గల్లీలలో పెట్టే గణేష్ బెటరా? అంటే రాబోయే తరాలు కూడా చాలా మంచి నేర్చుకుంటారు, చెడును వదిలేస్తారు అనే దాన్ని అయితే మనకు ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి. అండ్ వీళ్ళు కూడా అదే దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనకు ఈకో